సమ్మర్ హాలిడేస్ కావడంతో రైలు ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి వారు ఎక్కువగా ట్రావెల్ చేసే జనరల్ బోగీల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లలో జనరల్ బోగీలను పెంచాలనే డిమాండ్పై రైల్వే శాఖ చర్యలు చేపట్టడం లేదు. పండుగలు సెలవుల టైంలో 2 నెలల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకుంటే తప్ప టికెట్స్ దొరకడం లేదంటున్నారు ప్రయాణికులు. అసలే ఎండలు, అందులోనూ సీట్లు దొరక్క జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి నరకం కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రైళ్లలో జనరల్ బోగీల డిమాండ్కు సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. మధ్యతరగతి ప్రయాణికులు రైల్వే ప్రయాణాన్ని ఎక్కువగా చేస్తుంటారు. అయితే ముఖ్యంగా తక్కువ టికెట్ ధరలు ఉండే జనరల్ బోగీలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా రైలు ప్రయాణం అంటే ఎక్కువగా ఇటు ఆంధ్ర కావచ్చు, మహారాష్ట్ర, కర్ణాటక వైపు ట్రావెల్ చేస్తుంటారు. అయితే ఈ ప్రయాణికుల కోసం జనరల్ బోగీలను పెంచాలని చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ప్రజెంట్ ఇటు సమ్మర్ హాలిడేస్ కూడా కావడంతో పెద్ద ఎత్తున ట్రైన్ టికెట్లకు బుకింగ్స్ అయితే భారీగా మనకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. ముఖ్యంగా ఇటు రైళ్లలో ప్రయాణించే వాళ్ళు ఎక్కువగా ఇటు స్లీపర్ కావచ్చు, జనరల్ బోగీలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే వాటికి సంబంధించి ఎట్లా ఉంది డిమాండ్, పబ్లిక్ తో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు రెగ్యులర్? మేము నడికోడి నుంచి. ఎట్లా మరి రైళ్లలో జనరల్ కావచ్చు, స్లీపర్ బోగీలు ఈజీగానే దొరుకుతాయా? మామూలు టైంలో కాకుండా పండుగలప్పుడు ఎట్లుంటుంది? పండుగలప్పుడు అయితే బాగా బిజీ. మరి అంటే ఇప్పుడు జనరల్ బోగీలు పెంచాలంటున్నారు కదా, టికెట్ రేట్ ఎంత ఉంటుంది? స్లీపర్ ఎంత ఉంటుంది? స్లీపర్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 160 రూపాయలు ఉంది. జనరల్ బోగి అయితే 60 రూపాయలు ఉంది. 100 తేడా. జనరల్ బోగీల సంఖ్య పెంచాలంటే సంఖ్య పెంచితేనే మంచిది మేడం. అప్పుడు జనాలు ఫ్రీగా ఉంటుంది కదా, తక్కువ రేట్లో ప్రయాణించవచ్చు. బోగీలు పెంచితే కానీ ఫ్రీగా ఉంటుంది, మధ్య తరగతి వాళ్ళందరికీ ఫ్రీగా ఉంటుంది. ఇంకొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము వైజాగ్ వెళ్తున్నాను. ఎట్లా ఉంటుంది ట్రైన్లో జర్నీ? ఎట్లా బుక్ చేసుకుంటారు? తక్కువలే అండి, ఎందుకంటే ముందు నుంచి బుక్ చేసుకున్నా కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోతుంది, లాస్ట్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో తత్కాల్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది. 300 to 400 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. జనరల్ బోగీస్ ఎట్లా ఉంటాయండి? సాధారణంగా బుకింగ్ కానప్పుడు వెళ్ళిపోతుంటారు కదా జనరల్కి, ఎట్లా ఉంటుంది? అంటే మేబీ చాలా క్రౌడెడ్గా ఉండొచ్చు అండ్ చాలా సఫకేటింగ్గా ఉంటుంది. టికెట్ లేని వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో యా, అంటే నార్మల్గా రేట్స్ మీడియోకర్ రేంజ్లో ఉంటే ఏసీ అందరూ అఫోర్డ్ చేసుకోగలరు. బట్ అఫోర్డబుల్ రేంజ్లో లేకపోతే ఆప్షన్ లేక మరి జనరలే చేసుకుంటారు. సో ఎక్కడి నుండి వస్తున్నారండి మీరు? రైలు ప్రయాణం చేస్తుంటారా రెగ్యులర్గా? ఇక పిడుగురాల నుంచి హైదరాబాద్ వస్తుంటాం. ఎక్కడి నుంచి రావడానికి పోవడానికి మాకు ఎక్కువగానే ఇబ్బందిగా ఉంది. కనీసం 150-200 రూపాయలు అవుద్ది, పౌండ్ 400 అవుద్ది. అయితే ఈ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కువగా ఉంటే చాలా మంచిది, ప్రయాణానికి చాలా ఇబ్బందిగా లేకుండా ఉంటుంది. లేబర్కి అయితే కొంచెం కూలి పని చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెంచితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్కువగా డబ్బు గలవాళ్ళే రిజర్వేషన్ చేయించుకొని వెళ్తున్నారు, కానీ పేదరికం చాలా ఇబ్బంది పడతా ఉంది. ఎక్కువ పెంచాలని నా అభిప్రాయం. సామాన్య మధ్యతరగతి ఎక్కువ రైలు ప్రయాణం వాడుతుంటారు, వాళ్ళకు సంబంధించిన కోచ్లనే తక్కువ ఉంటాయి కదా, ఎట్లా ఉంది మరి? వాళ్ళకి సంబంధించిన ఎక్కువగా పెడితే ఇంకా మంచిది. ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళే కూలి పని చేయడానికి ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళు రిజర్వేషన్ చేయించుకోవడానికి మార్గం లేదు. చేయించుకోకుండా ప్రయాణం చేస్తేనే ఇబ్బంది పడుతున్నారు. మెట్ల మీద కూర్చోవటం, అక్కడ కూర్చోవడం, ఎక్కువ పెంచితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా మంది జనరల్ కోచ్లు పెంచాలంటున్నారు, అంత క్రౌడ్ ఉంటారా సార్? ఉంటుందమ్మా, క్రౌడ్ ఉంటుంది. విశాఖపట్నం సైడ్ వెళ్ళేది అంటే విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ మాత్రం ఎన్ని పెంచినా తక్కువే. అన్ని ట్రైన్లు ఫుల్లే. ఇప్పుడు రెండు ట్రిప్పులు వేస్తుంది వందే భారత్, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం 2:30కి ఒకసారి. అయినా కూడా ఫుల్గానే ఉంటున్నాయి. అవి కూడా రిజర్వేషన్ దొరకట్లేదు, ఖాళీ దొరకట్లేదు. ఈ దానిలో అయితే 3 ఉన్నాయి. విశాఖలో అయితే 3 కోచ్లే ఉంటాయి. గోదావరిలో కొన్ని ఉన్నాయి, అవి కొద్దిగా ఇబ్బంది. అంటే ఎట్లా తిరుపతి కానీ అరుణాచలం ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు రెగ్యులర్గా వెళ్తారు కదా, ఎట్లా ఇబ్బంది అవుతుంది అన్న? దానివల్ల ఇబ్బంది కదా, టికెట్ ఎంత ఫాస్ట్ ఉంటే అంత ఆన్లైన్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా వేస్తే ఇంకా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. జనరల్ బోగీలో మొత్తం ఇరుకులాట ఉంది కాబట్టి ఇంకా కొంచెం పెంచాలని, తక్కువ టికెట్ రేట్ ఉండాలా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గిట్ట మంచిగా ఎక్కేటట్టు ప్రయాణం చేసేటట్టు ఉండాలని. త్వరితగతిన చర్యలు తీసుకోపోవడంతో ఇటు ప్రయాణికుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. అయితే రానున్న రోజుల్లో అయినా రైల్వే ప్రయాణాన్ని ఎక్కువగా చేసే సాధారణ మధ్యతరగతి వారికి ఈ జనరల్ కోచ్ల సంఖ్యను పెంచి వారికి సుఖవంతమైన రైల్వే ప్రయాణాన్ని అందించాలని కోరుతున్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణలో రైలు ప్రయాణం, దాంతోపాటు సాధారణ బోగీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, సికింద్రాబాద్ నుంచి.